హలో గైస్, సమాజం ఎట్లుందంటే పైసలు ఉంటేనేమో మంచి చూసుకుంటారు, పైసలు లేకపోతే మాత్రం అసలు మనిషిని పట్టించుకోరు. అట్లుంది సిచ్యువేషన్. అనేది ఏంటంటే పైసలు ఉన్నా లేకున్నా ఒకటే తీరు ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఎట్లుందంటే పైసలు ఉంటేనే ఎక్కడైనా వాల్యూ ఉంటుంది. పైసలు లేకపోతే అసలు నీకు రెస్పెక్ట్ ఇయ్యరు, నీతో మాట కూడా మాట్లాడే దోస్తాను దూరం అయిపోతుంది. మొత్తం దోస్తాను కూడా దూరం అయిపోతుంది. ఇంటోళ్ళు కూడా పట్టించుకోరు, సొంత మనకు తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోరు. అంటే పైసకున్న వాల్యూ అంత ఘోరంగా ఉన్నది ఈ రోజులలో. అందుకే పైసలు బాగా ఎంపైర్ గైస్, పైసలు బాగా ఎంపైర్, ఎంత తొందరగా ఎంపైర్స్ అంత మంచిది. ఓకేనా, ఈరోజు మొత్తం పైసతోటి నడుస్తుంది గైస్. అప్పట్లెక్క రోజులు లేవు ఇప్పుడు. అమౌంట్ ఉంటేనే నీకు విలువ ఇస్తారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పైసలు బాగున్నాయి అనుకో, నీకు కూర్చేసి ఛాయ్ ఇచ్చి నీతో మాట్లాడతావు ప్రశాంతంగా. అదే సపోజ్ గరీబ్ పోయిండు అనుకో, వంతుడు మాట్లాడతారా, అంత విలువ ఇయ్యారు అంత. ఎందుకంటే డబ్బుకు వాల్యూ బాగున్నది గాయస్. నేను చెప్పేది ఒకటి, డబ్బుకైతే చాలా చాలా విలువ ఉన్నది. మనిషికి లేదు ఈ రోజులలో విలువ, డబ్బుకే ఉంది. నేను చెప్పేది ఒకటే, డబ్బులు చాలా ఎంపైర్, డబ్బులే మెయిన్ ఇంపార్టెంట్. మనిషిని బ్రతికేయాలని డబ్బే, మనిషి తీసుకున్న డబ్బే, మనిషి ఉన్న డబ్బే, పోయినా డబ్బే. ఇట్లా డబ్బు లేదు మాత్రం ఏది నడచలేదు. నేను చెప్పేది ఒకటే, యూట్యూబర్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు, నన్ను వాళ్ళు సబ్స్క్రైబర్ చేసిర్రు, లైకులు చేసిన వాళ్ళకి ఒకటి చెప్పగలుగుతా, డబ్బులు మాత్రం గ్యారంటీ చంపేయాలి. నేను ఒకటి చెప్పాను. ఇంకోటి ఏంటంటే, ఇవాళ నీతోటి మీ అమ్మ నాన్న కానీ ఎవ్వరూ స్వస్థకాలం ఉండరు, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ మన పుట్టిన బిడ్డలు కానీ మన పుట్టిన కొడుకులు కానీ మనతో ఉన్నారు. కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన టాలెంట్ తోటి మనం ఉండాలి. సరేనా గైస్? పైసలు మంచిగా సంపాదించుకోవచ్చు. మంచిగా డబ్బులు మెయిన్ ఇంపార్టెంట్. డబ్బులని ఖర్చు పెట్టకుండా జాగ్రత్త తీసుకొని డబ్బులు చంపేసి అనుకో, నీకు ఎక్కడోళ్ళైనా ఎవరైనా విలువిస్తారు. సరేనా? ఓకే, మరి ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ ఇంకా మంచి వీడియోతో మీ ముందు ఉంటా. మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు మీకు మంచి మంచి ఆలోచనలు, అంటే మంచి మంచి మోటివేషన్లతోటి మంచి చెప్పడానికి నేను మీ ముందు ఉంటాను. ఏమన్నా తప్పు గింట మాట్లాడితే నాకు కామెంట్ చేయండి. ఇలా నువ్వు బరాబర్ మాట్లాడండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇది ఒక్క సాయం చేయండి. సరేనా గైస్? ఇంకా మరి అట్లుంది, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాయని చెప్తున్నా. ఈ దునియా, ఈ సొసైటీ అట్లున్నది. మా ఇంటికాడ అయితే ఘోరంగా అట్లున్నది. మా ఇంటికాడ కానీ లేకపోతే ఇంకా వేరే ఇంటికాడ కానీ ఇక డబ్బుల విషయమైనా బాగా అయిపోతారు, సబర్ అయిపోతారు. సరేనా? ఓకే మరి, బాయ్.